నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనములో ఒకసారి చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనములో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితి నిన్నుండకు, ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. దేవునికి ఒక నాయకుడు కావాలి. ఆత్మీయమైన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు. క్రైస్తవ జీవితంలో నాయకుడికి పాత్ర చాలా ఎక్కువ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని తను కోరుకున్న విధంగా ఒక వ్యక్తిని తయారు చేసుకుని ఆ వ్యక్తిని ముందు పెట్టుకొని దేవుడు తన కార్యక్రమాలన్నీ కూడా జరిగించుకుంటూ ఉంటాడు. దేవుడు ఎన్నుకున్న నాయకుడు దేవుణ్ణి పోలి ఉండాలి అనేది దేవుడు కోరుకుంటాడు. దేవాతి దేవుడు మోషే దగ్గరకు దిగి వచ్చాడు. మండుచున్న పొదల నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే అని పిలిచాడు. మొట్టమొదటిగా ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదములకు ఉన్న చెప్పుల్ని తీసేయమన్నాడు. దేవుడు ఎన్నుకున్న బిడ్డలు మొట్టమొదటిగా ప్రత్యేకించబడాలి. దేవుడు చెప్పాడు, నేను దిగి వచ్చాను, నా ప్రజల మొర్రను విన్నాను, నీవు నా ప్రజలను విడిపించాలి, నీవు ఫరో యొద్దకు వెళ్ళాలి అన్నాడు. మోషే అన్నాడు, దేవా నేను వెళ్ళిపోతానయ్యా అనలేదు, నేను ఎంతటి వాడనయ్యా అన్నాడు. దేవుణ్ణి చూసిన ఏ వ్యక్తి అయినా అనే మాట అదే. దేవుణ్ణి చూసిన వ్యక్తి, దేవుని దర్శనం కలిగిన వ్యక్తి, దేవుని వాక్యం అర్థమైన ఏ వ్యక్తి అయినా సరే వారి జీవితంలో కలిగే మొట్టమొదటి మార్పు ఏంటంటే తగ్గింపు. నేను ఎంతటి వాడినయ్యా అన్నాడు. నన్ను వాళ్ళు నమ్మరు అన్నాడు. దేవుడు అన్నాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గరే ఉంది కర్ర తప్ప, మోషే దగ్గర ఏమీ లేదు. ఇంకా దేవుడు అన్నాడు, చాలే కర్రని కింద వేయమన్నాడు. వేయగానే పాము అయిపోయింది. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఇదే సూచన. నేను పంపించానన్నా ఇదే సూచన.